నేచురల్ స్టార్ నాని నటిస్తున్నటువంటి ప్యారడైజ్ ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుంది. శ్రీకాంత్ వదిలేల మనకు తెలుసు దసరా లాంటి ఒక మంచి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ప్యారడైజ్తో వస్తున్నారు. ఇటీవల వచ్చినటువంటి ఆయాషేర్ ఈ సినిమా ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. దాదాపు నాకు తెలిసి 45+ మిలియన్స్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇందులో నాని చేసినటువంటి ఒక్క హుక్ స్టెప్ మాత్రం ఇప్పుడు మొత్తం సినిమా పైన ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఆ డ్యాన్స్ చేయించినటువంటి కొరియోగ్రాఫర్ అయినటువంటి మాస్టర్ మన దగ్గర సుధన్ మాస్టర్ ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమాకి సంబంధించి ఆ సాంగ్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఆయాషేర్ ఈ సాంగ్ మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది. దాదాపు 45 మిలియన్స్ ఎబో ఉంది. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎంత ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? లేదు, చాలా హ్యాపీగా ఉంది. సాంగ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ బాగా రావాలి. ఫస్ట్ సాంగ్ తెలుగులో ఒక డెబ్యూగా ఈ సాంగ్ బాగా చేయాలి. మనల్ని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు సాంగ్ చేయాలన్న ఒక థాట్ మాత్రమే ఉన్నది. అండ్ ఒక్కసారి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఇంత క్రేజ్గా, ఇంత లవ్ జనాల మధ్యలో నుంచి వస్తున్నది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో టాలీవుడ్కి మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. అవును. కదా, ఫస్ట్ ఎక్కడ చేశారండి అసలు? ఫస్ట్ దీనికి ముందు ఒక మూవీ జననాయకన్ తమిళ్లో విజయ్ గారిది కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ అయిన ఇక్కడ తెలుగులో ఇది ఫస్ట్ మన జననాయకన్. యాక్చువల్లీ తమిళ్లో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్కి ఉంది, త్వరగానే త్వరలో రిలీజ్ అవుతుంది. అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేశారా జననాయకన్? 2 సాంగ్ చేశాను నేను, 2 సాంగ్ చేశాను. ఒక పేరే వరలార్ అనే ఒక సాంగ్, ఒక ఎలివేషన్ సాంగ్, అది కూడా డాన్స్ అండ్ బిల్డప్ ఎలివేషన్ సాంగ్, అండ్ 1 more మాంటేజ్ సాంగ్ కూడా చేశాను. ఈ సాంగ్ చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. ఈ సాంగ్ ఈ లిరిక్స్, ఈ మ్యూజిక్ ఇది విన్న తర్వాత ఇట్లా చెయ్యాలి, ఈ కొరియోగ్రఫీ ఇలా ఉండాలి, స్టెప్స్ అనేసి మీరు ఒక షార్ట్ డివిజన్ చేసుకుంటారు కదా, అది ఎలా అనిపించింది? ఎలా చేశారు అసలు? ఈ సాంగ్ అనిరుద్ధ్ గారి నుంచి, ఆల్వేస్ అనిరుద్ధ్ గారి ఒక బ్యాంగర్ సాంగ్తో మనని సర్ప్రైజ్ చేస్తారు. అలాగే ఈ సాంగ్ కూడా వచ్చింది. అండ్ దీంట్లో పాడిన సింగర్స్ కానీ, లిరిసిస్ట్ శ్యామ్ అన్న కానీ, వాళ్ళందరూ అంత డెప్త్గా అండ్ అంత ఈ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఉన్న ఒక మంచి సాంగ్ని ఇచ్చారు. సో ఈ సాంగ్ని ఎలాగైనా దీనికన్నా ఎక్కువ విజువల్ ఇచ్చి ఈ సాంగ్కు ఉన్న న్యాయం చేయాలన్న థాట్ మాత్రం సాంగ్ విన్న వెంటనే వచ్చింది. శ్రీకాంత్ అన్న మైండ్లో కూడా అదే ఉంది. ఇంత పవర్ఫుల్గా ఒక సాంగ్ మనకు దొరికింది, దీన్ని విజువల్గా ఇంకా వేరే లెవెల్లో మార్చాలి మాస్టర్ మనం. సో దానికి మనం ప్రాక్టీస్ చేయాలని, అండ్ సాంగ్ వెంటనే నెక్స్ట్ రోజే రిహర్సల్ స్టార్ట్ చేశాను నేను. మీకంటే చాలా ఈజీ అండి, కానీ నానిగారు అంటే అసలు నానిగారు ఇప్పటివరకు ఇలాంటి హుక్ స్టెప్ కానీ ఇంత చేయలేదు కదా. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు దీనికి, సాంగ్కి సంబంధించి. నిజంగా ఈరోజు ఇంత అవుట్పుట్ వచ్చి ఇది జనాలు ఇంత తీసుకుంటున్నారు వాళ్ళ లోపల అంటే అది కంప్లీట్లీ నాన్నగారు హార్డ్ వర్క్. ఎందుకంటే ఈ సాంగ్ రిహర్సల్ చేసి ప్రాపర్ ఎడిటెడ్ వర్షన్ చేసి ఆయనకు చూపించిన తర్వాత ఆయన ఓకే చేసి నాన్నగారికి పంపించిన వెంటనే నెక్స్ట్ రిహర్సల్ స్టార్ట్ చేసేసాం. 3 రోజులు ఆయన వచ్చిన కొన్ని హవర్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు, ఆ అవర్స్ అంతా కంప్లీట్లీ ఆయన హార్డ్ వర్క్ చేశారు. ఆ మూమెంట్ నేర్చుకొని స్పాట్లో వచ్చి ఈవెన్ అంత ఆ హెడ్లో ఉన్నది చూసారు కదా, అదంత వెయిట్ మనం చూడడానికి నార్మల్గా ఉంది కానీ అది చాలా వెయిట్. ఆయన ఇట్లా తిరగడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. కొంచెం ఎక్కువ తిరిగినా ఇదంతా పట్టుకొని లాగుతుంది, పెయిన్ వస్తుంది. అలా ఉండి ఈ బ్యార్ బాడీలో కానీ, ఆ ఎండలో, ఆ డస్ట్లో, ఈ మధ్యలో చాలా కష్టపడి, ఆయనకి ఎప్పుడు అది ఉంటుంది కదా, అది ఆయన ఇష్టం కదా, కష్టపడి ఏదైనా ఒక కొత్తదనాన్ని తీసుకురావాల్సింది. సో ఈ సాంగ్ చేస్తున్నప్పుడు అంటే అంతకుముందు ఆయనకి కొద్దిగా ఇంజరీ ఏదో అయింది అంటున్నారు. దానికి ముందు ఒక ఫైట్ జరిగి ఉన్నది, దాంట్లో ఈ షోల్డర్ ఇంజురీ అయింది ఆయనకి. ఈవెన్ మనం ఫస్ట్ రోజు వచ్చి ఆ పుషప్ మూమెంట్ నేర్చుకున్నప్పుడు కూడా పుషప్ చేస్తున్నప్పుడు ఆయనకు పెయిన్ ఉంది, పుషప్ చేస్తున్నప్పుడే పెయిన్ ఉంది. రోజుకి ఒక 100 పుషప్స్ అలా కొడుతున్న ఒక మనిషి పుషప్ చేయడానికే పెయిన్ ఉంది. సో అలా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పకుండా మూమెంట్ అంతా చూసిన తర్వాత ఓకే మాస్టర్ మనం చేద్దాం, మాస్టర్ ప్రాక్టీస్ చేసుకుందాం, చేద్దాం, ఎలాగైనా చేద్దాం. కొంచెం పెయిన్ వచ్చినా కూడా ఒక 2 minutes 3 minutes 5 minutes అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ఓకే మళ్ళీ చేస్తాం మాస్టర్ అని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అవుట్పుట్ని తీసుకొచ్చారు. ఇది హుక్ స్టెప్ సింగిల్ టేక్లో చేశారంటున్నారు, నిజమేనా? అది అవును. యాక్చువల్గా ఈ హుక్ స్టెప్ మనం అక్కడ మీరు చూసారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఫస్ట్ బిగినింగ్లో ఉన్నది కట్ చేద్దామా అని, విజువల్ బ్యూటీ కోసం కదా కట్ చేద్దామా, అక్కడి నుంచి వస్తున్నారు ప్రొఫైల్ కట్ పెడదామా, ఎండ్కి ఒక పోస్కి ఒక కట్ పెడదామా, ఇంత అన్ని ప్లాన్ చేసాం మేము కొరియోగ్రఫీ పరంగా.
కానీ ఒక్కసారి అన్నయ్య కూడా అనిపించింది, డైరెక్టర్ గారు కూడా అండ్ మాకు కూడా అనిపించింది, ఒకవేళ సింగిల్ షార్ట్లో ఇది చేస్తే అదిరిపోతుంది కదా, మళ్ళీ దీన్ని ఎందుకు కట్ చేయాలని చెప్పగానే హీరో గారు విని ఏం చెప్పలే, వెంటనే బైక్ తీసుకుని, మేము ఈ ఎండ్లో ఉన్నాము, ఆయన ఆ ఎండ్లో ఉన్నారు, బైక్ తీసుకుని ఓకే మాస్టర్ చేద్దాం మనం అని అట్లా స్టార్ట్ చేసి ఆయన చేసేసారు. సింగిల్ టేక్లోనే చేశారు. సింగిల్ టేక్లో చేశారు. లాస్ట్లో ఎండ్ పోస్ట్ మాత్రం మళ్ళీ కట్ చేయాల్సి వచ్చింది. దానికి మాకు కావాల్సింది కొన్ని తీసాం కాబట్టి ఆయన చేసేసారు. ఓ సూపర్ అండి అసలుకి. అంటే ఇది దాదాపు 5 days చేశారన్నారు కదా. అంటే మొత్తం సెట్ వేసేసి మొత్తం దాంట్లో డాన్సర్స్ ఇదంతా. ఫస్ట్ టైం మీరు ఇలా కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు తెలుగులో మీకు ఎలా అనిపించింది? ఇది మీరు ప్రేమ్ రషీద్ గారి శిష్యుడు అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ హానర్డ్ ఇలాంటి డైరెక్టర్ దగ్గర, ఇలాంటి హీరోకి, ఇలాంటి ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఇలాంటి టెక్నీషియన్స్, డిఓపి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు ఫీల్డ్లో అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కదా. సో వాళ్ళతో మనకి ఇలాంటి ఒక అవకాశం దొరికింది, చాలా హ్యాపీ. ఇది దొరకడం కూడా దేవుడి దయ. ఇంకా ఇలాంటి ఒక ఇంట్రో దొరకడం అన్నది ఎంతమందికి ఇలా దొరుకుతుంది, అండ్ మనకు అది దొరికింది అండ్ ఫీలింగ్ థ్యాంక్ఫుల్. అంటే నాన్నగారికి 2 జడలు ఉన్నాయి కదా, ఆ జడలతో డ్యాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కదా, నిజంగా జడలేనా లేకపోతే? నిజంగా ఆయన అవన్నీ సెట్ చేసి, అదే చెప్పా కదా దీనికి ముందు చెప్పినట్టు, చాలా బరువు అది, మనకు అది తెలీదు, చాలా బరువు. దానితో ఇట్లా ఎక్కువ మూవ్ చేసినా కూడా ఆయనకి ఎక్కువ పెయిన్ వస్తుంది అక్కడ హెడ్లో. కానీ దాంతోపాటు ఆయన ఫుల్ సాంగ్, అది 5 రోజులు ఫుల్ సాంగ్ ఏం చెప్పకుండా, ఒక్క మాట కూడా, ఒక్క షాట్ కూడా, నేను కొత్త కొరియోగ్రాఫర్నే కానీ నా దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఒక చిన్న కంప్లైంట్ లేకుండా, ఏం లేకుండా, ఎందుకంటే మనకి ఆయన చూసి ఆయన క్యారెక్ట్ చేసుకున్న అంత మైండ్ లేదు. మనకు దొరికిన ఫస్ట్ సాంగ్ ఎలా బాగా చేయాలి, నెక్స్ట్ షాట్ ఎలా చేయాలి, నెక్స్ట్ షాట్ దీని మీదే వెళ్ళిపోయాం. ఆయన గురించి అసలు నేను ఏం చూసుకోలే. కానీ ఆయన అది ఏం తీసుకోకుండా, ఈ సాంగ్ బాగా రావాలి, షార్ట్స్ అన్నీ బాగా రావాలి, దానికోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మనం ఇంకా ఎంత వాళ్ళకి ఇవ్వాలని ఆయన అంత చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే, ఇటు రామ్ చరణ్ గారిది ఆ ఉక్ స్టెప్, ఇటు నాని గారి ఉక్ స్టెప్, ఈ రెండింటిని పక్కన పెట్టేసి కంపేర్ చేసుకుంటున్నారు. బస్ సూపర్, ఇది అసలుకి ఇంత ట్రెండ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటున్నారు కదా. ఎలా అనిపించింది ఇద్దరు డ్యాన్స్ చూస్తే మీకు? అది హెల్దీ విషయమే కదా మనకి, ఎందుకంటే ఈ ఇద్దరు హీరోస్ని సినిమా ఫ్యాన్సా, హీరోస్ ఫ్యాన్సా, మనం వాళ్ళ మూవీ అన్నీ సెలబ్రేట్ చేస్తున్నాం. అలా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇద్దరు ఇంత కష్టపడి జనాల కోసం ఇలాంటి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి కష్టపడి ఇస్తున్నారు, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. దాన్నప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా నాకు అది హ్యాపీ. ఇంకోటి నా సాంగ్లో అది జరుగుతుంది అన్నది, ఇద్దరిని అలా చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది, అంత హెల్తీగా ఉంది కదా. అంటే మీకు ఇలాంటి స్టెప్ వేయాలన్నది, అంటే ఆ ఒక స్టెప్ చూసిన తర్వాత ఐడియా వచ్చిందా, లేకపోతే తర్వాత? ఏది అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిది చిక్రీ సాంగ్ హుక్ స్టెప్ ఉంది కదా, అలా చూసి ఇట్లాంటిది మనం ఒకటి చేయాలి అనిపించి చేయించారు? అట్లా ఏం లేదండి, అలా లేదు. చెప్పాలంటే ఈ మూమెంట్కి, ఈ పర్టికులర్ బీజిఎంకి కానీ, మిగతా మన జడ మూమెంట్, పుషప్ మూమెంట్ అన్నిటికీ కానీ వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్. మనం ఆ మూడ్కి, ఈ క్యారెక్టరైజేషన్కి, ఈ యాటిట్యూడ్ని క్యారీ చేస్తున్న మూమెంట్స్ ఎలా కంపోజ్ చేస్తామో దానికి ఆప్షన్స్ కంపోజ్ చేసాం. ఆప్షన్స్ అంతా కంపోజ్ చేసి ఫైనలీ అందరికీ సాటిస్ఫై అయిన మూమెంట్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ ఈ మూమెంట్ కాకుండా వేరే ఒకటి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి ఉంటేనో, ఇంకోటి బాగుంటేనో అది వచ్చేది, అంతే, ఇంకా ఏం లేదు. ఈ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఎంత హైలైట్ అయ్యిందో, అక్కడక్కడ ఏంటంటే ఇది కాపీ అంటాం, ఇది రోమియో డాన్సర్ జాక్సన్ది ఆ స్టెప్ కాపీ కొట్టారు అనేసి కొంత వస్తుంది కదా, దానిపైనే ఉంటారు మీరు? అసలు దానికి నిజం చెప్పాలంటే అది నిజం కాదు. కాపీ చేయాలన్నా, ఇన్స్పైర్ అవ్వాలన్నా మనం దాన్ని చూసి ఉండాలి ఫస్ట్. అది జెన్యూన్గా మనం చూడలేదు దీనికి ముందు. చూడకుండా ఆర్గానిక్గా మన సాంగ్ విని మనం ఏ మూమెంట్ చేస్తే బాగుంటుందో మనం కొన్ని ఆప్షన్స్ కంపోజ్ చేసి వచ్చిందే. దాని తర్వాత కొన్ని విషయాలు అలా తెలియడానికి వచ్చింది మనకి. సో ఇది కంప్లీట్లీ ఒక కోఇన్సిడెన్స్. దాన్ని పెట్టుకొని కొంతమంది ట్యాగ్లు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. దట్స్ దేర్ ఒపీనియన్. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. అండ్ వీ నో, మనకు తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము, అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత హార్డ్ వర్క్ దీనికోసం చేసామని. అండ్ ఫైనల్లీ ఇది వచ్చిన తర్వాత అలాంటి కొన్ని విషయాలు వచ్చినా కూడా చాలామంది ప్రజలు ఇంత బాగా చేశారు కదా అని లవ్ చూపిస్తున్నారు మన మీద. సో మనం దాన్ని పట్టుకొని వెళ్దాం. ఇంకా ఇండస్ట్రీలో ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని థాట్స్, కొన్ని విషయాలు సిమిలర్ రావడానికి రాకూడదు అనేది ఏం కాదు. సో మనం ఎవరిని కంప్లైంట్ చేయడమో, బ్లేమ్ చేయడమో కాకుండా
వీ రైజ్ టుగెదర్, వీ చెరిష్ ఈచ్ అదర్, అంతే. ఇంకా దాంట్లో నెగటివ్గా తీసుకోవడానికి ఏం లేదండి. అవును. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది సినిమా. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అంటే మొత్తం పాన్ ఇండియా తమిళ్లో కానీ తెలుగులో కానీ మిగతా లాంగ్వేజ్ నుంచి ఎలా వచ్చాయి? ఆఫర్స్ ఎలా వచ్చాయి? యా, చాలామంది ఫోన్ చేశారు. మనకు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో మనం ఇలాంటి ఒక ప్రోడక్ట్ వచ్చి మనకు వస్తున్న పేరంతా వాళ్ళకు వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని హీరోస్, మేనేజర్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. విష్ చేశారు, హార్ట్ఫుల్గా అందరూ విష్ చేశారు. హీరోలు ఎవరైనా విష్ చేయడం జరిగిందా? హీరోలు లేదు అంత, నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన నా నంబర్ కూడా ఎవరి దగ్గర ఉండదు. సో అట్లా ఏం లేదు. కానీ కొంతమంది చెప్పారు, కొన్ని హీరోస్ కూడా స్పాట్లో మాట్లాడుకుంటున్నారు, ఇలా ఇది బాగా వచ్చింది కదా, బాగా చేశారు కదా, ఆ కొరియోగ్రాఫర్ ఎవరన్నీ అడుగుతున్నారని మిగతా టెక్నీషియన్ చెప్తున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది త్వరగా వాళ్ళందరితో కూడా పని చేయాలన్న కోరిక ఉంది. అది దేవుడి దయ వల్ల జరిగింది. తెలుగులో మీకు ఇప్పుడు నాని గారితో చేశారు, ఆల్రెడీ తమిళ్లో విజయ్ గారితో చేశారు, ఇంకెవరితో చేయాలని ఉంది మీ డ్రీమ్? అందరితో చేయాలి. అలా ఎలా అడుగుతారు? ఒక కొరియోగ్రాఫర్ని వీళ్ళు వాళ్ళన్నది కాదు కదా, మనం అందరినీ చూసి పెరిగి, మీకంటే ఒక డ్రీమ్ హీరో ఉంటారు కదా, పలానా హీరో నా హార్ట్, అట్లా అందరితో చేయాలండి. ఇది బయాస్గా చెప్తున్న ఒక ఇదో, లేదంటే ఏదో ఒక తప్పించుకోవడానికి చెప్తున్నది కాదు. ఒక కొరియోగ్రాఫర్గా సెల్ఫిష్గా చెప్తున్నా, అందరితో చేయాలి. సెల్ఫిష్ అది మీరు ఇది కూడా కాదు, ఒక దీనికోసం చెప్పాలన్నది కాదు, సెల్ఫిష్గా చెప్తున్నా, అందరితో చేయాలి, అందరితో ఎక్స్పెరిమెంట్ చేయాలి, అందరితో సాంగ్ చేయాలి, ఇలాంటి ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేయాలన్న కోరిక ఎప్పుడు. ఇందులో ఇప్పుడు ఒకే సాంగా లేకపోతే నెక్స్ట్ ఇంకా ఈ మూవీలో ఇప్పుడు దాకా నేను ఒక మాంటేజ్ సాంగ్ అండ్ ఈ సాంగ్ ఒకటి, 2 సాంగ్ ఆల్రెడీ చేశా. ఇంకా సాంగ్స్ ఉన్నాయి మూవీలో. మాంటేజ్ సాంగ్ ఏది? అది ఇంకా రాలేదు. అందులో కూడా ఏమైనా హుక్ స్టెప్స్ లాంటి ఇట్లా ఏమైనా ప్లానింగ్? ఇంకా కంప్లీట్ స్టోరీ పరంగా అది వెళ్తుంది. సో అది చేశాను. కంప్లీట్ డాన్స్ సాంగ్ అంటే ఇది, డాన్స్ అండ్ ఎలివేషన్ సాంగ్ ఇది చేశాము. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. దేవుడి దయ వల్ల అన్నయ్యకి ఇంకా నచ్చి, ప్రొడ్యూసర్ గారికి నచ్చి, హీరో గారికి నచ్చి ఇంకా అవకాశాలు వస్తుందని నమ్ముతున్నా. అది వస్తే దానికి కూడా ఇంకా మనం ఎఫర్ట్ పెట్టి ఫుల్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఏంటంటే ఇలా అయిన తర్వాత మెగాఫోన్ పెట్టేస్తుంటారు, డైరెక్షన్ చేయాలి, అట్లా ఉందా? లేదు, ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు నేను కూడా చెప్తే అందరూ చెప్తున్నారు అన్నట్టు ఉండదు. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ మాత్రం కాకుండా రైటింగ్లో, స్టేజ్ యాక్టింగ్లో, కవితలు రాయడంలో, తమిళ్లో, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా. మ్యూజిక్ కొన్ని నేర్చుకోవడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంటున్నా, నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పటి నుంచి అది చేస్తున్నాను కాబట్టి సినిమా అన్నదే ఇంట్రెస్ట్ నాకు. సినిమాలో ఇది అన్నది కాదు. ఎందుకంటే నేను సినిమాలో లోపల వచ్చిన తర్వాత ఐ మోర్ అడ్మైర్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు అన్ని ఫీల్డ్లో నేర్చుకొని ఇంత ఫినెస్ట్గా ఒక మనిషి ఎలా చేయడానికి కుదిరింది అన్న ఒక ఆశ్చర్యం ఉంది కదా మనకి. సో ఆయన చూసి అలా పెరగడం వల్ల ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, కానీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రేమ్ రక్షిత్ గారు యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన అందరు స్టార్ హీరోలతోనే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, తమిళ్లో కానీ ఎక్కడ చూసినా ఆయన ఇప్పుడు మనం చూడటం కూడా జరిగింది. త్రిబులార్కి అయితే ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది కదా. సో మీరు మిగతా స్టార్స్తో చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది? ఒక్కొక్క స్టార్ నుంచి ఒక్కొక్క స్టెప్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది వాళ్ళ నుంచి? మాస్టర్తో పని చేస్తున్నప్పుడు అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎలా చూస్తే మనకు ఉన్న మ్యాక్సిమం హీరోస్లో అందరూ చాలా బాగా డాన్స్ చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, మనం ఎవరిని కంపేర్ చేయలేము. ఎందుకంటే చిరంజీవి గారు అయితే ఫుల్ గ్రేస్ అండ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. బాలకృష్ణ గారు ఒక మాస్ ఉంటుంది, ఎన్టీఆర్ గారికి అదే సేమ్ మాస్, ఫుల్ ఊరా మాస్ ఉంటుంది. రామ్ చరణ్ గారికి అదే గ్రేస్ అండ్ వేవీ బాడీ మూమెంట్ ఉంటుంది. సో ఇలా ఉన్న అన్ని హీరోస్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంది కదా. ఎప్పుడు మనం వచ్చి నేర్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే మనం డాన్సర్గా వచ్చిన తర్వాత ఒక్కొక్క హీరో దగ్గర చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బాడీ లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ అయిపోతుంది. ఇప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఫస్ట్ డ్యాన్స్ అది చేసేటప్పుడు మీతోటే ముందు ప్రాక్టీస్ చేస్తారు, చేయించి మీరే హీరోలకి నేర్పించాలి, చెప్పి ఆ స్టెప్ ఓకే అయిన తర్వాత చేయాలి. అలా మీరు ఎవరెవరికి చేశారు? నేను ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, నాని గారికి, రవితేజ గారికి, మహేష్ బాబు గారికి,
ఇంకా చాలా మంది యంగ్ హీరోస్ ఎన్టీఆర్ గారికి ఏ సినిమా అండి? ఎన్టీఆర్ గారిది ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ అంతా చేసాం కదా, ట్రిపుల్ ఆర్లో సాంగ్ అంతా నాటు కొమరమిముడు చేసాము, ఎత్తరదండ చేసాము, ఇవన్నీ చేసాం కదా. సో మ్యాక్సిమం ఇండస్ట్రీలో మ్యాక్సిమం అన్ని హీరోతో పని చేశారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నా కూడా బిఫోరే అందరికి మీరు తెలుసు, అవును అందరికి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో ఈ రకంగా కూడా మొత్తం మీకు అందరికి కూడా ఇది ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా. మోస్ట్గా. చరణ్ గారితో ఈ సినిమాకి అండి? చరణ్ గారితో రంగస్థలం చేసాము, మళ్ళీ ఆర్ఆర్ఆర్ కూడా రంగస్థలం చేసాము. రంగారంగ సాంగ్, రంగమ్మ మంగమ్మ సాంగ్, ఇవన్నీ ప్రేమ్ మాస్టర్తో చరణ్ గారికి. ఓకే, నెక్స్ట్ ఎలాగో సుకుమార్ గారు మళ్ళీ చరణ్ గారి మూవీ స్టార్ట్ కాబోతుంది. అవును. సో మళ్ళీ మీకు ఇక చెప్పలేము, మీకు అది దేవుడి దయ. అవన్నీ ఏ కొరియోగ్రాఫర్కైనా అవన్నీ జరగాలన్న ఆశ లోపల ఉంటుంది. అది జరిగితే చాలా హ్యాపీ, ఫీలింగ్ బెస్ట్. ఇక్కడున్న డైరెక్టర్స్తో మీకు బాగా మంచి రిలేషన్ ఏ డైరెక్టర్తో ఎక్కువ? శ్రీకాంత్ అన్నతో, బోయపట్టి గారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మాస్టర్తో చాలా పని చేసినప్పుడు బోయపట్టి గారు, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలన్నప్పుడు కూడా బోయపట్టి గారిని కూడా కలిసా. రాజమౌళి గారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు పని చేసినప్పుడు మనం చేసిన పనికి ఆయన మంచి టెక్నీషియన్స్ ఉన్నా, మంచి టాలెంట్ ఉన్నా, ఎప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చి, ఆయన వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా, ఏజ్లో చిన్నవాళ్ళైనా ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో వీళ్ళందరూ ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇప్పుడు ఇలాంటి ఒక సాంగ్ని హ్యాండిల్ చేద్దామన్న నమ్మకం నాకు ఇచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు రాజమౌళి గారితో చేశారు, ఇటు మహేష్ బాబు గారితో కూడా చేశారు. సో వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. వారణాసి కూడా మళ్ళీ మీకు ఏమైనా బై ఛాన్స్ వస్తే మహేష్ గారితో మంచి ఉక్ స్టెప్ ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎలా ఉంటుంది అది? ఒకవేళ దేవుడి దయ వల్ల సార్ ఒకవేళ మన పని చూసి ఓకే వాడు చేస్తున్నాడు కదా, వాడికి ఒక అవకాశం ఇస్తామని ఒకవేళ దేవుడి దయ వల్ల అది దొరికిందంటే, ఆ స్టోరీ ఏ నీడ్ ఉందో ఖచ్చితంగా దాన్ని న్యాయం చేయడానికి ఎంత దాకా ప్రయత్నం చేయాలో అంత దాకా హార్డ్ వర్క్ చేస్తాం. టాలీవుడ్లో అందరూ ఎక్కువ పవన్ గారితో చేయాలనుకుంటుంటారు. ఆయనతో ఒక సినిమా లేదా ఒక చిన్న ఒక సాంగ్ అయినా చేయాలనుకుంటుంది. మీకుందా అలాంటి డ్రీమ్? ఖచ్చితంగా ఉంది, ఎందుకు ఉండదు? అంటే కొన్ని హీరోస్ చూస్తున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, మనం కాలేజ్ నుంచో మనం చదువుతున్నప్పటి నుంచి మనం వాళ్ళలాగా ఊహించుకుంటాం కదా. అలా తమిళ్లో విజయ్ గారు ఉంటారు, అజిత్ గారు ఉంటారు, ఇక్కడ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఒక హీరోయిజం చూస్తున్నప్పుడు మనం ఏదో హీరోలాగా ఊహించుకుంటాం, మనం వాళ్ళలాగా నడుస్తుంటాం, మనం వాళ్ళలాగా అలా బిహేవ్ చేస్తాము. అలా వీళ్ళందరూ మనల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు కదా. సో అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మనం సాంగ్ చేస్తే ఎట్లా ఉంటుంది? అది హ్యాపీయే కదా, బ్లెస్డే కదా అదంతా దొరికితే మనకి. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పుట్టింది పెరిగింది తమిళ అయినా కూడా నేను విన్నది చాలా, ఆయన ఒక మంచి క్యారెక్టర్, గొప్ప మనిషి అని చాలా విన్నా. నేను డాన్సెస్తో ఎక్కువ మనకు ఉన్నది, అందుకే ఆయన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారనుకుంటున్నా. ఇప్పుడు జనాలందరికీ ఏదో ఒకటి చేయాలని వచ్చారు కదా, అందుకే ఆయన స్థాయిలో ఉన్నారు. సో నేను చాలామంది చెప్తున్నప్పుడు కూడా ఆయన చాలా గొప్ప మనిషి, చాలామందికి చాలా చేస్తారు. సో చాలామంది చాలా చేస్తున్నప్పుడు ఒక స్టోరీలో మూవీలో మాత్రం కథానాయకుడు కాదు కదా, నిజ లైఫ్లో కూడా వాళ్ళు ఒక కథానాయకుడే కదా. సో అన్నప్పుడు అలాంటి మనుషులకంతా, అలాంటి గొప్ప వాళ్ళకంతా మనకి ఛాన్స్ దొరికితే హ్యాపీగా చేస్తాము, ఫీలింగ్ బ్లెస్డ్ కదా. అది మీరు ఇంత తెలుగు బాగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అంతా. అసలుకి ఒక మాట ఉందండి, నాకు పర్సనలీ నేను ఫాలో అవుతా ఒకటి, ఎక్కడ వెళ్ళినా ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడ ఉన్న లాంగ్వేజ్ని నేర్చుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ. మా భారతీయులు ఉంటారు, మీకు తెలుసో తెలీదో, ఒక పోయట్ పాతకాలంలో ఆయన ఒక మాట చెప్పి ఉంటారు, సుందర తెలుగునిల్ పాటెళ్ళిది, విచ్ మీన్స్ అంత అందమైన తెలుగులో పాట రాయాలి. సో అప్పటి నుంచి ఇది థాట్లో ఉంది మైండ్లో, ఎందుకంటే తమిళ లిటరేచర్లో నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక గొప్ప మనిషి, మనం ఫాలో అవుతున్న మనిషి తెలుగు గురించి ఇంత బాగా చెప్తున్నారు. మనకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగులో పని చేయడానికి అవకాశం దొరికితే ఆ లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోకుండా పోతాం మనం? ఆ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. ఆ తెలుగులో అన్ని, ఇప్పుడు తమిళ్లో మదర్ టంగ్, ఐ రెస్పెక్ట్ తెలుగు. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా, ఐ రెస్పెక్ట్ దట్ లాంగ్వేజ్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ కల్చర్. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, మీ అందరితో తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. దానికోసమే నేర్చుకున్నా తెలుగుని. ఇప్పుడు మీ గురువు గారు మరి నెక్స్ట్ ప్రభాస్ గారితో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు కదా, ఒకవేళ దాంట్లో కొరియోగ్రఫీ ఇస్తే చేస్తారా? ఇంకా అది అఫీషియల్ అప్డేట్ ఏమీ రాలేదు, మొత్తం బయట అయితే బాగా అట్లా ఉంది. కానీ అఫీషియల్ అప్డేట్ అలా వస్తుందంటే
మా గురుగారు మమ్మల్ని వదులుతారా అసిస్టెంట్స్ని, లేదంటే మేము మా గురుగారిని వదులుతాము, ఖచ్చితంగా వెళ్తాం కదా. సో అది కూడా జరగాలి, జరిగితే హ్యాపీయే. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దాని తర్వాత అది ఏదైనా. ఓకే, మీ గురువు గారికి RRRకి ఎట్లయితే ఆస్కార్ అవార్డు వచ్చిందో ఈ ప్యారడైజ్ సినిమాతో మీకు నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా అందరు హీరోలతో చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సుధన్ మాస్టర్ గారు ఆయాషరి సాంగ్ సంబంధించిన చిట్ చాట్.